వెల్కమ్ టు నమస్తే మామ. ఎప్పటి నుంచో పాండిచేరికి వెళ్ళాలని అనుకుంటున్నాను. బట్ ఫైనల్ గా అయితే ఈరోజు వెళ్ళాము సడన్ గా ప్లాన్ చేసుకొని. అన్న అయితే డ్రాప్ చేశారు మమ్మల్ని రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చేసి. ఇప్పుడైతే నెల్లూరు రైల్వే స్టేషన్కి వచ్చాము. నేను బ్రహ్మసాయి, మా వాడైతే ఇంకోటి రావాలి తరుణాడు. వాడు ఇంకా రాలేదు, వాడి కోసం వెయిట్ చేస్తాము బయట. ఇంకెందుకు లేండి అని చెప్పి లోపలికి అయితే వెళ్తాము. ఫోటోలు పెడతా ఉన్నాడు గ్రూప్. అప్పుడే గ్రూప్ క్రియేట్ చేసాడు. ట్రైన్ ఎక్కడ ఉందో అప్డేట్లు ఇస్తా ఉన్నాడు. ట్రైన్ టికెట్స్ ఎక్కడ రా అంటే ఇప్పుడు ఫోటో పెట్టి ట్రైన్ టికెట్స్ బుక్ చేశాను అని చెప్పి. నువ్వు ఎక్కడ ఉన్నావురా అంటే నేను నెల్లూరు స్టేషన్లో ఉన్నాను, మాకు ఇంతవరకు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తట్లేదు. చూడాలి మరి ఎక్కడ కూర్చో ఉన్నాడు. మా వాడు కూడా దొరికాడు. ఫైనల్గా ముగ్గురు మీట్ అయ్యాం. ట్రైన్ కోసం వెయిట్ చేయాలి. ఇంకా మేము వెళ్ళాల్సిన ట్రైన్ అయితే వచ్చేసింది. దీనికోసం అయితే 2 hours వెయిట్ చేసాం. 1 hour డిలే అంట ట్రైన్ అయితే. పొద్దున్న 11కి ఎక్కితే 3:15కి వచ్చాం చెన్నైకి. ఫుల్ ఎండ చూడండి మామ. ట్రైన్ దిగి అరగంట అవుతుంది. ఆఫీస్కి వెళ్ళని చెప్పి కూర్చున్నాడు. మనమైతే పెరంబేరు స్టేషన్ అయితే దిగేసాం ట్రైన్ ఇప్పుడే. పెరంబేరు రైల్వే స్టేషన్ నుంచి బయటికి రాగానే పక్కనే బస్ స్టాప్ ఉంటుంది. అక్కడ నుంచి అయితే కోయంబేడుకి బస్సెస్ డైరెక్ట్ గా ఉంటాయి. ఇంకా అక్కడ నుంచి కోయంబేడుకి స్టార్ట్ అయిపోయాం మేము కూడా. అరౌండ్ పర్ హెడ్ 25 రూపీస్ పడుతుంది టికెట్ కోయంబేడుకి పెరంబేరు నుంచి. ఇంకా టికెట్ అయితే తీసేసుకున్నాము. తర్వాత అయితే వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది. వ్యూ ఎంజాయ్ చేసాం మేమైతే. ఇంకా ఫైనల్ గా కోయంబేడు బస్ స్టేషన్ అయితే రీచ్ అయిపోయాము. డే జర్నీ కాబట్టి చాలా అంటే చాలా అలసిపోయాము. బస్ స్టాండ్ రాగానే అయితే మా కోసం అయితే బస్ రెడీగా ఉంది అక్కడే. ఇంకా వెళ్ళి అయితే బస్ టికెట్ తీసాం. బస్ అయితే ఎక్కేసాం మేము. కోయంబేడు నుంచి పాండిచేరికి అయితే పర్ హెడ్ 450 పడింది టికెట్ మాకైతే. అరౌండ్ 5 to 6 hours జర్నీ అయితే ఉంది. ఫైనల్గా అయితే పాండిచేరి రీచ్ అయిపోయాము నైట్ 8 అంతా. ఆన్లైన్ అయితే చెక్ చేసుకున్నాము రూమ్స్ కోసం. అయితే నియర్ బై లో ఆన్లైన్ లో రూమ్స్ చూపించింది మాకు. అక్కడికి వెళ్ళి అయితే రూమ్ చెక్ ఇన్ చేసేసుకున్నాము. చాలా అంటే చాలా అలసిపోయాము. అయితే సెక్యూరిటీ పరంగా అయితే నో ప్రాబ్లం. 24/7 కెమెరాస్ అయితే వర్క్ చేస్తాయి. ఇంకా మేమైతే అలసిపోయాము, వెళ్ళి నిద్రపోయాము. నేనైతే ఎర్లీ మార్నింగ్ 5కి వెళ్ళి వచ్చాను సన్ రైజ్ మిస్ కాకూడదు అని చెప్పి. ఇంకా నిద్రపోతున్నాడు. ఇక్కడైతే ఎర్లీ మార్నింగ్ 5కి చాలా చాలా చలిగా ఉంది. అలానే బయట కూడా క్లైమేట్ చాలా అంటే చాలా బాగుంది. ఇంకా అందరూ రెడీ అయిపోయాము. అక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము బీచ్ రోడ్కి. చూసి ఒక నిమిషం చదవరా. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఉన్నారు, బీహార్ వాళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్క ఫ్రీడమ్ ఫైటర్ పేరు రాశారు. ఫైనల్ గా బీచ్ కదా రీచ్ అయ్యాము. సన్ రైజ్ కోసం వెయిట్ చేస్తున్నాము. బీచ్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. వ్యూ ఎంజాయ్ చేయండి మీరు కూడా. మేమైతే వ్యూ చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా అలానే ఫొటోస్ వీడియోస్ కూడా బాగా తీసుకున్నాము. చూడండి అక్కడ ఎంత మంది వెయిట్ చేస్తున్నారు సన్ రైజ్ కోసము. అందరు కెమెరా స్టాండ్ పట్టుకుని నిలబడుకున్నారు సన్ రైజ్ వస్తే షూట్ చేసుకుందాం అని చెప్పి. ఇంకా మా ఫ్రెండ్స్ అయితే సెల్ఫీ తీయమన్నారు. ఫోటో అయినా చూడండి వాళ్ళు ఎలా కూర్చున్నారో. ఫ్రెండ్స్ వెళ్ళాను కదా, అందుకనే ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు రాలేదు. అందుకనే ఫ్యామిలీ మెంబర్స్కి అయితే మమ్మీకి, పిన్నికి, సిస్టర్కి అయితే వీడియో కాల్ చేసి మొత్తం చూపించాను అక్కడ. వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేశారు వ్యూ అంతా. మేమైతే చాలా ఎంజాయ్ చేసాం బీచ్. ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ అయితే. ఇక్కడైతే చాలా అంటే చాలా మంది వాకింగ్ చేస్తున్నారు. మనం కూడా వాకింగ్ చేయొచ్చు, బట్ మనకు ఓపిక లేకుండా మనం వాకింగ్ చేయట్లేదు. అక్కడ నుంచి మా రూమ్ రిటర్న్ వెళ్ళే దారిలో అయితే ఒక చర్చ్ కనిపించింది. సరే అని చెప్పి చర్చ్ కూడా విజిట్ అవుతున్నాం. చర్చ్కి అయితే వెళ్ళాము. చాలా అంటే చాలా బాగుంది కట్టడం కానీ, లోపల ఇంటీరియర్ కానీ. ఇక్కడ 5 minutes టైం స్పెండ్ చేసిన చాలా అంటే చాలా పీస్ఫుల్గా అనిపించింది. అలానే ఫొటోస్ కూడా తీసుకున్నాము. ఇంకా వెళ్ళే రూట్లో అయితే టిఫిన్ చేసుకుని రూమ్కి వెళ్ళి నిద్రపోయాము. ఆఫ్టర్నూన్ అయితే నిద్ర లేచి బయటకు వచ్చాము. చాలా ఎక్కువ ఎండ ఉంది. రోజ్ మిల్క్ తాగుదామని వెళ్ళాము. చాలా ఫేమస్ అంట. ఇక్కడ లొకేషన్ అయితే రాక్ బీచ్ వెళ్ళే రూట్లో పోతీస్ మాల్ ఆపోజిట్ ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా కంప్లీట్ చేసుకుని అక్కడ నుంచి అయితే ఫుడ్ తీసుకుందామని బిర్యానీ షాప్కి అయితే వెళ్ళాము. షాప్ నేమ్ అయితే ముబారక్ హోటల్. ఈ షాప్ లొకేషన్ కూడా రాక్ బీచ్కి వెళ్ళే రూట్లోనే ఉంటుంది. ఇక్కడైతే చికెన్ బిర్యానీ 100 రూపీస్. దానితో పాటు చికెన్ పకోడా అండ్ 1 బాయిల్డ్ ఎగ్ ఇచ్చారు. చాలా తక్కువ అనిపించింది కాస్ట్ అయితే. తీసుకుని అయితే రూమ్కి వెళ్ళిపోయాము, తినేసి పడుకున్నాము. ఇంకా వెంటనే ఆఫ్టర్ నిద్ర లేచాక ప్యారడైస్ బీచ్కి వెళ్దామని రెడీ అయ్యాము.
ఇంకా మెయిన్ రోడ్కి వెళ్ళాము ఆటో కోసం నడుచుకుంటూ. ఆటోలో అయితే ఫుల్గా ఉన్నారు జనాలు, అందుకే ఇలాగే బయట నిలబడుకొని వెళ్ళాను బస్ స్టాండ్ దాకా. ఫైనల్గా అయితే రీచ్ అయిపోయాం బస్ స్టాండ్కి. చాలా బాగున్నాయని చెప్పి కీరకాయలు తీసుకున్నాం, కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి, బట్ టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. ఇక్కడ నుంచి లోకల్ బస్సు ఉంటాయి ప్యారడైస్ బీచ్కి వెళ్ళాలంటే, అది కూడా డైరెక్ట్గా ఉండవు బస్సెస్, మధ్యలో దిగేసి అక్కడ నుంచి అయితే ఆటోలో వెళ్ళాల్సి ఉంటుంది ఒక 5 కిలోమీటర్స్ దాకా. కూడా ఆటో తీసుకొని స్టార్ట్ అయిపోయాము. నేనైతే ముందు కూర్చున్నాను, చూడండి వెనకాల వాళ్ళిద్దరే సరిపోయారు. కొంచెం మనల్ని కట్అవుట్ సైజ్ ఎక్కువ కదా, అందుకని డ్రైవర్ అంతా మాట్లాడి నేను ముందు కూర్చొని డ్రైవర్ అంతా మాట్లాడుకుంటా ఉన్నాను, పాటలు పెట్టుకుంటా ఆయన మాట్లాడుతూ ఆయన గెలుక్కుంటా ఉన్నాను. చూడండి కాసేపటికి మనకు ఫ్రెండ్ అయిపోయాడు డ్రైవర్ అన్న, వెళ్తూ బాయ్ కూడా చెప్పి వెళ్ళాడు. ఇంకోటి ఏంటంటే మీరు రిటర్న్ రావడానికి లేట్ అయితే మీకు ఓన్ వెహికల్స్ లేకపోతే ఇబ్బంది పడతారు, నా నెంబర్ తీసుకుని అని చెప్పి నెంబర్ కూడా ఇచ్చాడు అతను. మీకు అయిపోయాక కాల్ చేయండి, వచ్చి పిక్ చేసుకొని బస్ స్టాండ్ దగ్గర దింపుతాను, మీకు అక్కడ నుంచి బస్సెస్ ఉంటాయి, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అని చెప్పి అన్నాడు. మనం అయితే వచ్చేసాం శాండ్ డ్యూస్ ప్యారడైస్ బీచ్కి. ఇదైతే ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ టికెట్ పర్చేస్ చేసుకుంటే మనకి బ్యాండ్ ఇస్తారు, ఆ బ్యాండ్ ఎత్తుకోవాలి సెక్యూరిటీ వాళ్ళకి ఇస్తే వాళ్ళు మనకి చేతికి కడతారు బ్యాండ్, అదే మనకి ఎంట్రీ అవ్వాలంటే బ్యాండ్. నెక్స్ట్ మేమైతే ఎంట్రీ అయిపోయాకైతే నడుచుకుంటూ అలా వెళ్ళిపోయాం బీచ్లోకి. చూద్దాం రండి ఎలా ఉందో విజువల్స్. ముందు నడుచుకొచ్చే తర్వాత ఎంట్రన్స్ లో బీచ్ కెఫే శాండ్విచ్ బీచ్ అని రాసుంటారు బోర్డు. కొంచెం ముందు లెఫ్ట్ లో అయితే హ్యాంగ్ అవుట్ అని ఉంటుంది, వెల్కమ్ టు హ్యాంగ్ అవుట్ అని. అక్కడ ఏంటంటే నైట్ టైం అయితే డీజే ప్లే చేస్తారు, ఇంకా ప్లే చేయలేదు ఈవినింగ్ కాబట్టి. అక్కడ డ్రింక్ చేసేవాళ్ళు డ్రింక్ చేస్తారు, ఎంజాయ్ చేసేవాళ్ళు ఎంజాయ్ చేస్తారు, చిల్ అవుతారు. అట్లనే దాని పక్కనే ముందు కూడా అమ్ముతారు. బయటతో పోల్చుకుంటే అయితే బయట 120 అయితే బియర్, ఇక్కడ 300, కాస్ట్ ఎక్కువ, అందుకని చాలా మంది తాగరు అనమాట. ఇంకా డ్యాన్స్ చేసి ఎంజాయ్ చేసే తాగి డ్యాన్స్ చేసి ఎంజాయ్ చేస్తారు, అది కూడా చూపిస్తాను స్టార్ట్ అయ్యాక ఎలా డ్యాన్స్ చేస్తారో, అందరూ ఎలా ఎంజాయ్ చేస్తారో. ఇంకా చేసేదేం లేక అలా ఇలా నడుచుకుంటే ఇంకా టైం ఉంది కదా డీజే ప్లే చేయడానికి, ఈ లోపల అలా తిరుగుదామని చెప్పి వెళ్ళాము. వ్యూ అయితే చాలా బాగుంది, అలానే ఫొటోస్ కొన్ని తీసుకున్నాము, కొన్ని రీల్స్ కోసం వీడియోస్ తీసుకున్నాము, తర్వాత అయితే వ్యూ ఎంజాయ్ చేసాము. మీరు కూడా చూడండి ఎలా ఉందో వ్యూ. ఇంకా ఇక్కడైతే కొన్ని గేమ్స్ కూడా ఉన్నాయి స్పోర్ట్స్ లాగా, ఆ బైక్ మీద అలా తిప్పుతారంట, చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ. కాస్ట్ తెలియదు, స్క్రీన్ మీద వేస్తాను చూడండి. ఇదైతే వ్యూ పాయింట్ అంట, కొంచెం ఎక్కి చూస్తే బాగా కనబడుతుందంట, పర్లేదు కొంచెం బాగా అనిపించింది చూడడానికి. చూడండి మీరు కూడా ఎలా ఉందో. ఎగ్జాక్ట్గా 7:70 అంతా డీజే లైట్లు ఆన్ చేసేసారు. మేమైతే వచ్చాం చూడడానికి. ఒకరొకరైతే వస్తూ ఉన్నారు, ఇప్పుడే స్టార్ట్ అయింది కదా. చూద్దాం రండి, మేము కూడా డ్యాన్స్ చేద్దాం అనుకుంటున్నాం, చూద్దాం మరి ఎలా ఉంటుందో. ఆఫ్టర్నూన్ వచ్చేటప్పుడు అయితే బోట్ చూపించడం మర్చిపోయాను, అందుకే ఈవినింగ్ నైట్ వెళ్ళే టైం అయితే షూట్ చేశాను శాండ్ డ్యూస్ అని.
తర్వాత బయటకు వెళ్ళిపోయాము. మేమే లాస్ట్ సెక్యూరిటీ గేట్లు క్లోజ్ చేసాడు. ఇంకా మా కోసం మన ఆటో పంపిస్తా అని చెప్పాడు. ఆటో కూడా పంపించాడు. అరౌండ్ 8:20, 8:10 అయిన టైము. ఇంకా ఆటో ఎక్కేసి డైరెక్ట్గా బస్ స్టాండ్కి వెళ్ళిపోయాము. బస్ స్టాండ్ నుంచి మా రూమ్ దగ్గరికి వెళ్ళిపోయాము. వెళ్ళే దారిలో ఏదో ఫుడ్ తీసుకున్నాము. మనకి ఎక్కడికి వెళ్ళినా మసాలా ఫుడ్, చైనీస్ ఫుడ్ ఉండాలి కదా, అందుకని ఫుడ్ పార్సల్ చేసుకున్నాము. ఇంక డైరెక్ట్గా పార్సల్ తీసుకుని రూమ్కి వెళ్ళి పడుకున్నాము. వీడియో అయితే పార్ట్ 1 అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. పార్ట్ 1 అంటే డే 1 వచ్చేసి జర్నీ నెల్లూరు టు పాండిచ్చేరి, డే 2 వచ్చేసి ఎర్లీ మార్నింగ్ రాక్ బీచ్, ఈవినింగ్ ప్యారడైస్ బీచ్. డే 3 ఏంటంటే పార్ట్ 2గా సపరేట్గా వీడియో అప్లోడ్ చేస్తాను. డే 3, డే 4 వచ్చేసి డే 3లో అక్కడ ఏం చేసాము, డే 4 పాండిచ్చేరి నెల్లూరు రిటర్న్ అది అప్లోడ్ చేస్తాను. వీడియో నచ్చుంటే లైక్ చేసి షేర్ చేయండి, అలానే కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో ఈ ప్లేసు.